ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక చేతులెత్తేస్తున్న తరుణంలో ప్రజల దృష్టిని మరలించేందుకు రకరకాల ప్రచారాలను కూటమి ప్రభుత్వం తెరమీదకు తెస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. టీటీడీ దేవస్థానంపై టీడీపీ చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు రాజానగరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పార్టీ శ్రేణులతో కలిసి జక్కంపూడి రాజా శనివారం ఉదయం పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దూలం పెద్ద, మందారపు వీరాజు, కొల్లి వీరాజు, కుందేటి ప్రసాద్, ప్రగాఢ చక్రి, ఆకుల శ్రీను, వాటరేపు శ్రీనివాస్, కలవచర్ల రాజు, సంగీత ప్రసాద్, పెడుగు శ్రీను, వల్లభశెట్టి వీర వెంకట రమణ, ఆడబాల దుర్గారావు, వివిధ గ్రామాల నుంచి నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ధర్మ సింధు సహస్రానం దేశ్యాం రామ్ దివాం సుబ్బరాయణం దేశ్యాం కౌండిన్య గోత్రస్య సుమతి దేవీనాం దేశ్యాం వైనాళ గోత్రస్య నారాయణరావం దేశ్యాం అన్నపూర్ణానాం దేశ్యాం కుంభాలండి కుంభాల గోత్రస్య జగన్మోహన్ రెడ్డినాం దేశ్యాం భారతీనాం దేశ్యాం సహ కుటుంబస్య గోత్రస్య ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆనందకర్పూర నీరాజనం దర్శయామి కర్పూర నీరాజనం సమర్పయామి కర్పూర నీరాజనం దర్శయామి మధ్యం సాష్టాంగపూర్వకం ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనుగ్రహకటాక్ష సిద్ధిరస్సు సిద్ధిరస్సు సంకల్ప సిద్ధిరస్సు పరిపూర్ణ ఆరోగ్య సిద్ధిరస్సు పరిపూర్ణ ఆరోగ్య సిద్ధిరస్సు మనోవాంఛాఫల సిద్ధిరస్సు వెంకటేశ్వర స్వామి అనుగ్రహకటాక్ష సిద్ధిరస్సు. ఒకసారి అలా ఉన్నాను అన్న పెద్ద గోవింద 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 హరి గోవింద అనాథరక్షక గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద ఎన్డీఏ ప్రభుత్వం గోవింద సచివాలయం దగ్గర సచివాలయం ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి నారికేళఫల నైవేద్యం సమర్పయామి. శ్రీ పద్మావతి వేలుమంగా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొంచెం ముందు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద హంసవత్సర గోవింద భాగవత గోవింద నందనందన గోవింద నవనీతి చోర గోవింద గోవింద గోవర్ధి అనుగ్రహకటాక్ష సిద్ధిరస్తు. స్వామి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి నమః. గోవింద 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 హరి గోవింద 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 ఏడుకొండలవాడ గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద वेभ्यो संभवन्त्यं त्रैव्यः संभवतां नियमानेन
ధానేన యావశక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే పూజాం కరిష్యే సర్వమంగళం తయో సంస్మరణాతు సర్వదోషమంగళం నామస్తేషాం జయస్తేషాం వాస్తవతేషాం రామః ఈశామిందే ప్రస్యామో హృదయస్వ జనార్దనః ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం सर्वमंगलमांगल्ये श्री सर्वाद्यसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते वीरमंगला समेत प्रसन्न वेंकटेश्वर स्वामी अनुग्रह कटाक्ष सिद्धिरस्तु श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद भक्तवत्सल गोविंद भागवत प्रिय गोविंद नित्य निर्मला गोविंद नीलमेघश्याम गोविंद प्राणिपुरुष गोविंद पुंडरीकाक्ष गोविंद नंदनंदन गोविंद షార్ట్ అవుతుంది. చక్రి గారికి నమస్కారం. ఆకలి సీని గారికి 3 ఇద్దరుగా చేద్దాం. గొప్ప ఆలయం మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం. స్వామివారికి ఎంతైతే వైభవం ఉంటుందో అంతకు మించినటువంటి విశిష్టత స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని మనందరం కూడా భావిస్తూ ఉంటాం. ఇవాళ కేవలం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చలేనటువంటి తరుణంలో ప్రజలని ఏమార్చి మోసం చేసి అధికారమే పరమావధిగా సూపర్ 6 పేరిట అనేక రకాల మాటలు చెప్పినటువంటి నాయకులందరూ ఇవాళ చేతులెత్తేస్తున్నటువంటి తరుణంలో కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది ఒక ఎజెండాగా తీసుకుని ఒక సమయంలోనేమో కృష్ణానదిలో బ్యారేజీకి ఉన్నటువంటి గేట్లకి మధ్యలో వైసీపీ నాయకులే బోట్లను పంపించారు, తద్వారా అక్కడ ఏదో బ్యారేజీని కూల్చడానికి అని చెప్పి కొంతకాలం దాని మీద సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు. లేకపోతే 100 రోజులు గడిచినటువంటి ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు ఈ ముగ్గురి కలయికలో పైన కేంద్రం నుంచి రాష్ట్రం వరకు వీళ్ళే అధికారంలో ఉన్నటువంటి సమయం ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ రోజుకి అమలు చేసినటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించదు. ఇసుక ధర చూస్తే ఆకాశాన్ని అంటుతూ ఉంది. ఏదైతే వర్షాకాలంలో వినియోగదారుల యొక్క అవసరాల నిమిత్తం ముందు చూపుతో గత ప్రభుత్వంలో ఏదైతే స్టోర్ చేసినటువంటి ఇసుకనుందో అధికారంలోకి వచ్చినటువంటి మొదటి వారంలోపే మొత్తం ఇసుకని మాయం చేసినటువంటి గనులు ఇవాళ ఈ 3 రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు. సో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కదోవ పట్టిస్తూ ఏం చేశారు, ఏం చేయబోతా ఉన్నారు అనేటువంటిది చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీళ్ళు ఇవాళ ఏదో ఒక కట్టుకథని అల్లుతూ తద్వారా ప్రజల యొక్క దారిని మళ్లించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దురదృష్టం ఏంటి అని అంటే ఈ సందర్భంలోనే ఎంతో మహిమ కలిగినటువంటి ఎన్నో నిదర్శనాలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని మధ్యలోకి రాజకీయాల్లోకి తీసుకొచ్చి కొన్ని కోట్ల మంది
భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి రీతిలో ఓ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి మాట్లాడటం అనేటువంటిది నిజంగా చాలా బాధ అనిపించేటటువంటి విషయం. రాజకీయాలు అనేటువంటివి కాసేపు పక్కన పెడితే ముందు మనం మనిషి జన్మెత్తాం. మనం మాట్లాడేటటువంటి ప్రతి మాటకి కాస్తో కోస్తో అర్థం ఉండాలనేటువంటి ఇంగిత జ్ఞానంతో మాట్లాడవలసినటువంటి అవసరం. వాటిని పక్కన పెట్టి వేళ రాజకీయాల కోసం అని చెప్పి ప్రపంచ దేశాల్లో ఎంతో ఖ్యాతిని, ఎంతో విశిష్టత కలిగినటువంటి వేళ వెంకటేశ్వర స్వామిని, వారి యొక్క లడ్డూని ఈ రకంగా అపవిత్రం చేయడం అనేటువంటిది చాలా బాధ అనిపిస్తూ ఉంది. సో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన తానా అంటే వెంటనే తందానా అని అనడానికి ఎప్పుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉండేటటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ప్రాయశ్చిత్తం దీక్ష అంటారు. ఒకరోజేమో నేను క్రిస్టియన్ అంటాడు, ఒకరోజు ముస్లింని అంటాడు, మరో రోజు నేను భారతీయుడిని కాదంటాడు, మరో రోజేమో ఇంకొకటి చెప్తూ ఉంటాడు. ఏ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఆయనకే తెలియనటువంటి రీతిలో ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దయచేసి కాస్త కాన్షియస్గా మాట్లాడమని చెప్పి ఇవాళ తెలుగుదేశం జనసేన నాయకుల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేవలం ఏదో ఒక మాట వరుసకి మాత్రమే కాదు, డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇప్పటికే కేసులు వేయడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దోషులు ఎవరైతే వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించండి. జరిగినటువంటి అంశం మీద పూర్తిగా ప్రజలకి వివరణ అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా లేక వెంకటేశ్వర స్వామి వారి యొక్క ద్వారా ఈ సమస్యకి సరైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. ఎవరైతే లేనిది ఉన్నట్టుగా కట్టుకథలను అల్లి ఆ స్వామివారిని అపవిత్రం చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులకి జ్ఞానోదయం అయినట్టుగా వారికి తగినటువంటి శిక్ష పడేటట్టుగా ఆ వెంకటేశ్వర స్వామి చూడాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో స్థానిక నాయకులందరూ కలిసి మరి స్వామివారికి పూజలు నిర్వహించడం జరిగింది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. స్థానికంగా కూడా ఇవాళ చూస్తే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా నాయకుడు ఏం చేస్తే కింద వాళ్ళు కూడా అదే చేస్తారన్నట్టుగా స్థానికంగా ఇవాళ గడిచినటువంటి 3 నెలల కాలంలో ఏవైతే ఎంతో కష్టపడి పదే పదే అధికారుల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి కోట్లాది రూపాయల నిధులు ఏదైతే ఈవేళ ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం కట్టుబడి తీసుకొచ్చాము, పూర్తిగా వాటన్నిటినీ కూడా గాలికి వదిలేసి పంచాయతీ సెక్రటరీలకి మొదలు విఆర్ఓలు మొదలు ఎంఆర్ఓలు ఎండిఓలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఆ శాఖ ఈ శాఖ అని లేకుండా అన్ని శాఖల నుంచి కూడా చిన్న పోస్టింగ్ వేయాలన్నా కూడా లక్షల రూపాయలు ఇవాళ తారీఫ్ తయారు చేసి వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా బహుశా నాకు తెలుసుండగా ఈ స్థాయిలో ఈ 3 నెలల కాలంలో కోటేరు చెప్పి ఈ రోజున రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ దేవాలయాల్లో ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో జరుగుతున్నటువంటి ఏదైతే అరాచకం ఉందో దానికి తొందరలోనే స్వామి ఒక పరిష్కారం చూపించాలి అనేటటువంటి ఆలోచనతో పూజలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక భారతీయ సమాజంలోనే కాక యావత్ ప్రపంచంలోనూ ఒక భారతీయుల యొక్కే కాకుండా వెంకటేశ్వర స్వామిని ఆరాధించి పూజించేటటువంటి వేల కోట్ల భక్తుల యొక్క మనోభావాలు ఈ లడ్డు ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకానికి వారి యొక్క మనోభావాన్ని దెబ్బతింటం జరిగింది.
ఒకే ఒక విషయం అడుగుతున్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమిలో ఏదైతే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఉందో వారు కూడా భాగస్వాములే. ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ఉన్నారో వారెవరు ఈ విషయంలో కలగ చేసుకోలేదు అంటే ఖచ్చితంగా జగన్ గారు కానీ జగన్ ప్రభుత్వం కానీ తప్పు చేయలేదనేటటువంటి ఆలోచన వారిలో ఉంది కాబట్టి మరి కలగ చేసుకోలేదు. ముఖ్యంగా ఒకే ఒకటి, ఇవాళ సివిలియన్ సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి లేదా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి వారి కోర్టే వేసేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఎంక్వైరీ లేకుండా సిట్ అనేటటువంటి మీ చెప్పు చేతలో ఉండి మీరు ఏం చెప్తే అది మాట్లాడే చిలక పలుకులు మాట్లాడేటటువంటి అధికారులు తీసుకొచ్చి ఇక్కడ ఎంక్వైరీలు వేసి సిట్టు స్టాండు అని చెప్పి చెప్పడం చాలా విచారకరమైనటువంటి విషయం. ఒకే ఒకటి ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి, ప్రాయశ్చిత్త దీక్షలు అనే వాటిని ఇవాళ ఈ లడ్డు విషయంలో కాదు, రేపొద్దున్న మీరు ఇలా చేయటం వల్ల ఇటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎంచుకున్నాం అనేటటువంటి ప్రజలు ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకునేటటువంటి పరిస్థితిని మీరు తీసుకురావద్దు. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల్ని ప్రజారంజకంగా పరిపాలించాలి. ఎక్కడైనా సరే ఆ పాలన సుభిక్షంగా, అక్కడ ఉండేటటువంటి ప్రజలు సంతోషంగా, ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. వాటి గురించి పాటు పెడితే అన్ని పార్టీలు కూడా మీతో కలిసి పనిచేసేటటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ కులమతాలను రెచ్చగొట్టుకోవటం ఇటువంటి పరిస్థితి తీసుకురాకూడదు. ఇది సర్వసత్తాక రాజ్యం. ఇటువంటి దాంట్లో సెక్యులరిజానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి మన దేశంలో కులమతాలని విద్వేషాన్ని రెచ్చగొట్టుకోవడం ద్వారా అనవసరమైనటువంటి ఆందోళనలు చెలరేగుతాయి. స్వామిని దర్శించుకోవడానికి ఎవరికైనా అర్హత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దర్శించుకోవచ్చు. దానికి డెక్లరేషన్ పేరుగా ఎవరిని ఇబ్బంది పెట్టేస్తూ ఉండకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొందరగా ఈ లడ్డు వివాదం పరిష్కారం కావాలి. ఆ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఎంతోమందికి రక్షించడమే కాకుండా ఎన్నో రకాలైనటువంటి నిదర్శనాలు చూపించినటువంటి స్వామి. ఇందులో ఎవరిది తప్పైనా ఇమీడియట్గా స్వామి తన యొక్క అనుగ్రహం ద్వారా ఈ ప్రజలెవరు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి తీసుకురావాలి. ప్రజల మనోభావాలు ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి పరిస్థితి చూడాలండి. మనస్ఫూర్తిగా శ్రీనివాసుని నివేదం అమ్మవారిని